గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఏపీలో ఫ్యూయల్ షార్టేజ్ పై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. పెట్రోల్ డీజిల్ కొరతపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు ఫ్యూయల్ డిస్పాచ్ పై ఆరా తీశారు. నిరంతరం బంకులకు పెట్రోల్ డీజిల్ సరఫరా జరిగేలా చూస్తున్నామని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. ఇక గత అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు 2173 లీటర్ల పెట్రోల్, 2846 లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగాయని తెలిపారు. స్టాక్ లేని బంకులు ఎన్నున్నాయని సీఎం చంద్రబాబు అడగ్గా నిన్నటితో పోల్చుకుంటే గణనీయంగా తగ్గాయని సమాధానమిచ్చారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటల వరకు 432 బంకులు మినహా అన్ని బంకుల్లో పెట్రోల్ డీజిల్ లభ్యత ఉంది అని తెలిపారు. పెట్రోల్ డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరేంత వరకు నిరంతరం మానిటర్ చేస్తూనే ఉండాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. పెట్రోల్ బంకుల ఎదుట క్యూ లైన్లు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అవసరమైతే టోకెన్ స్లాట్ సిస్టంలను అవలంబించాలన్నారు. రైట్. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అధికారులకు సూచించారు. డీటెయిల్స్ అందించేందుకు ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, చెప్పండి, ప్రస్తుతం ఏపీలో ఫ్యూయల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? షార్టేజ్ ఏమైనా కంట్రోల్ అయిందా? ప్రస్తుత పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ జ్యోత్స్న అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా చూసుకుంటే గత 4 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూనే ఉన్నాం. కొన్ని బంకులలో అయితే నోట బోర్డులు అయితే కనిపించాయి. మరోవైపు ఏకంగా అడ్డాలు కట్టేసి అంటే లోపలికి రానివ్వకుండా కూడా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితిని కూడా గమనించాం. సో ఈ నేపథ్యంలోనే విషయం ముఖ్యమంత్రి దృష్టి వరకు కూడా వెళ్ళింది. దీనిపైన గత 3 రోజుల నుంచి కూడా సంబంధిత అధికారులతో పాటు అలాగే ఎవరైతే ఆయిల్ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారో వారితో కూడా నిరంతరం కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి విశాఖపట్నం పర్యటనలో ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఆయన ఈ పర్యటనలోనే ఉన్నారు. విశాఖపట్నంలోనే ప్రపంచంలోనే మొదటిసారిగా, దేశంలోనే తొలిసారిగా అత్యంత పెద్ద ప్రాజెక్టుకు విశాఖపట్నం వేదికగా అంకురార్పణ చేస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా అంటే గూగుల్ క్లౌడ్ కు సంబంధించినటువంటి ఏదైతే కంపెనీకి శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా జరుగుతున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు సంబంధించి ముఖ్యంగా భావించి ఉదయమే ముఖ్యంగా ఎవరైతే జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో పాటు అలాగే పౌర సరఫరాల శాఖ అధికారులతో పాటు అలాగే లీగల్ మెట్రాలజీ అధికారులు, పోలీసులతో కంప్లీట్ గా కూడా ఆయన ఒక సమీక్ష సమావేశాన్ని టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడం జరిగింది. తాజాగా రాష్ట్రంలో ఫ్యూల్ పరిస్థితి ఏ రకంగా ఉంది, గత 3 రోజుల నుంచి కూడా దీనిపైన పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నాం, అలాగే సమీక్ష చేస్తున్నాం. ప్రస్తుతం పరిస్థితి ఏ రకంగా వచ్చిందని చెప్పేసి కూడా ఆయన అధికారులను అడిగైతే తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా దగ్గర 2137కు సంబంధించినటువంటి కిలోలీటర్ల డీజిల్ అయితేనేమి, పెట్రోల్ అయితేనేమి కంప్లీట్ గా కూడా సరఫరా చేస్తున్నాము. ముఖ్యంగా 3 గంటలకు ఒకసారి కూడా ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతూ ఎప్పటికప్పటికి కూడా మానిటరింగ్ చేస్తున్నాం. అలాగే టాస్క్ ఫోర్స్ ఏదైతే ఏర్పాటు చేశామో పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి మానిటరింగ్ కూడా అది ఎలా పనిచేస్తుంది అన్న వివరాలన్నీ కూడా పూర్తిగా అధికారులు అయితే ఇటు ముఖ్యమంత్రికి అందజేయడం జరిగింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా కంప్లీట్ గా కూడా ముఖ్యమంత్రికి ఒక పిక్చర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే 3 రోజుల క్రితం వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే పూర్తిగా కంట్రోల్ కు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా ప్యానింగ్ బయ్యింగ్ చేసినటువంటి ప్రజలందరూ కూడా ఒక అవగాహనకు వస్తున్నారు. పెట్రోల్ కు సంబంధించి, డీజిల్ కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేదు అన్నటువంటి ఏదైతే అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామో కొద్దిగా కూడా స్థిమిత పడుతున్నారు. పెట్రోల్ బంకులకు కాస్త సమయం దొరుకుతోంది. క్యూ లైన్లు భారీగా ఉన్నటువంటివి కూడా కొద్దిగా కంట్రోల్ అవుతున్నాయి, తగ్గుతున్నాయి. అలాగే వారి అవసరాల మేరకు మాత్రమే పెట్రోల్ ని అలాగే డీజిల్ ని తీసుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి కొన్ని చోట్ల కంప్లీట్ గా కూడా రిస్ట్రిక్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే లిమిటెడ్ పెట్రోల్ అలాగే డీజిల్ మాత్రమే వినియోగదారులకు అందించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు టాస్క్ ఫోర్స్ ఏదైతే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయబడిందో ఇటు పోలీస్ అయితేనేమి, అలాగే రెవెన్యూ అయితేనేమి, ఇటు లీగల్ మెట్రాలజీ అలాగే ఇటు సివిల్ సప్లైకి సంబంధించినటువంటి వారితో ఏదైతే టాస్క్ ఫోర్స్ ఉందో ఆ టాస్క్ ఫోర్స్ కూడా నిరంతరం మానిటరింగ్ చేస్తుంది. అలాగే ఆయిల్ కంపెనీల ప్రతినిధులు కూడా ఒక మెట్టు కిందికి దిగి వచ్చారు. గతంలో ఏదైతే ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నారో అంటే ముందుగా ట్యాంకర్ పంపించడం, ఆ ట్యాంకర్ అమ్మిన తర్వాత డబ్బులు చెల్లించేటటువంటి ఆ సిస్టమ్
మొన్నటి వరకు కూడా బ్రేక్ అయింది. ముందుగా డబ్బులు బంక్స్ అసోసియేషన్ నేత గోపాలకృష్ణ మాట్లాడినప్పుడు ఈవెన్ డబ్బులు కట్టినా కూడా ముఖ్యంగా కంపెనీల నుంచి సరఫరాలో అంతరాయం ఉంది, అందుకు కొరత ఉంది అని చెప్పేసి అంగీకరిస్తూ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. పానిక్ బయింగ్ చేయకండి, దానివల్ల కూడా ఇబ్బంది తలెత్తుతోంది అన్నారు. బట్ యుద్ధ ప్రాతిపదికన రెక్టిఫై చేసేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము, చేస్తున్నాము అని చెబుతున్నటువంటి క్రమంలో అంటే కంపెనీల నుంచే వాళ్ళు స్టాక్ ఆపారు. ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఖచ్చితంగా రేట్లు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళకు ఉన్నటువంటి నష్టాలను ఇందులో పూడ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే వాంటెడ్లీ బ్లాక్ చేశారు, పంపట్లేదు అన్నటువంటిది ఒకటి వినిపిస్తోంది. మరి ఏంటి ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? బట్ జనాల్ని వద్దు అంటే వినేటువంటి సిచ్యువేషన్ ఉండదు, రేపు ఉంటుందో లేదో అన్నటువంటి పరిస్థితుల్లో అవసరం ఉన్నదానికన్నా ఎక్కువగా పానిక్ బయింగ్ అయితే జరుగుతోంది, కాదనలేని ఇది ఏంటి మరి సిచ్యువేషన్ ఏంటి? ఖచ్చితంగా చూస్తున్నాం. ఎందుకంటే మనం చూసాం చాలా వరకు కూడా సోషల్ మీడియా వేదికగా ఒక ప్రచారం అయితే స్పష్టంగా జరుగుతోంది. ఏది 29 తర్వాత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు అయిపోతాయి. ఏదైతే పశ్చిమ బెంగాల్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, సో ఈ ప్రాంతం అంతా కూడా ఎన్నికలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత వెంటనే ఒక లీటర్ కి 30 నుంచి 50 రూపాయల వరకు కూడా డీజిల్ అయితేనేమి, పెట్రోల్ అయితేనేమి భారీగా పెరుగుదల చోటు చేసుకుంటుంది అన్నటువంటి ఒక ప్రచారం అయితే ప్రస్తుతం జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా దాన్ని క్యాష్ చేసుకునేందుకే ప్రస్తుతం ఈ పెట్రోల్ బంక్ యజమానులు ఈ సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తున్నారన్నటువంటి ఒక ప్రచారం కూడా లేకపోలేదు. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక క్లియర్ కట్ గా క్లియర్ గా ఒక ఇదైతే ఇచ్చింది. అంటే సోషల్ మీడియా వేదిక గానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా 29 తర్వాత రేట్లు అయితే పెంచేది లేదు, ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లు మాత్రమే కంటిన్యూ అవుతాయని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఒక విధానాన్ని అయితే ప్రకటించింది. కానీ దాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. మరోవైపు ఇక్కడ మనం ఇంకొక సిచ్యువేషన్ చూడొచ్చు. కన్స్యూమర్ కి సంబంధించినటువంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెద్ద ఎత్తున కొనుగోలు చేయాల్సింది అవుట్లెట్స్ లో కొనుగోలు చేయాలా, కానీ రిటైల్ సంబంధించినటువంటి పెట్రోల్ బంక్ దగ్గర కొనుగోలు చేయకూడదు. అంటే ఎవరైతే ఈ పరిశ్రమలకు సంబంధించి కానివ్వండి, లేదా పెద్ద పెద్ద కాంట్రాక్ట్ సంబంధించినటువంటి సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా కంపెనీ అవుట్లెట్లకు వెళ్లి కన్స్యూమర్ సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయాలి. కానీ వాళ్ళు కూడా డైరెక్ట్ గా పెట్రోల్ బంక్ కాడికి వచ్చి లీటర్ల కొద్ది అంటే ట్యాంకర్ల ద్వారా ఇటు డీజిల్ ని పెట్రోల్ ని తీసుకుపోతున్నటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇటు దాంట్లో కూడా బంకు యజమానుల స్వార్థం కూడా కనిపిస్తోంది. అంటే మామూలుగా 97 రూపాయలకు వినియోగదారునికి అందిస్తే అది వారికైతే అక్కడ ఏదైతే అవుట్లెట్ లో 153 రూపాయలు ఇటు డీజిల్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే మరొక 20 రూపాయలు బంకు యజమానులకి అదనంగా చెల్లించి ఈ కంపెనీలకు సంబంధించి అంతా కూడా తీసుకుపోతున్నటువంటి కాంట్రాక్టులు తీసుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా తక్కువ అవుతుంది. సో దీనిపైన కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్ కూడా ఖచ్చితంగా ఇది అంటే బంకు యజమానులే దీన్ని క్రియేట్ చేస్తున్నారా, ఎక్కువగా ఇటు పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెరుగుతుంది, సో దాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు అన్న కారణంతో చాలా వరకు కూడా బంకులను మూసి ఉన్న బంకులను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. 1-2 బంకులలో కూడా ఆల్రెడీ స్టాక్ ఉన్నప్పటికీ కూడా వారు అమ్మకాన్ని వారు ప్రశ్నించడం కూడా జరిగింది. మొత్తానికి మాత్రం దీన్ని కంప్లీట్ గా రేపటికల్లా కూడా పూర్తిగా క్లియర్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. దీన్ని మరి అధికారులు ఫాలో అప్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ హరికిషన్, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం.